వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కాలేజీలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పంటలు ఎర్రబాడి దిగుబడిపోతున్నాయని, మరో వేదనతో రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యూరియా కొరత నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే మంత్రులను ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని పెద్ది డిమాండ్ చేశారు. కొత్తగూడ మండల ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి కొత్తగూడ వాస్తవ్యులు మల్లెల నర్సయ్య గారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. తనకు సన్నధాన్యం పండించడానికి సంబంధించినటువంటి పొలం, దాంతో పాటు మొక్కజొన్న, సకాలంలో యూరియా దొరకక 9 రోజుల పాటు పొగులపల్లి సొసైటీ ముందు 5 రోజులు క్యూ లైన్ లో నిలబడడం, మరో 4 రోజులు కొత్తగూడ సెంటర్ లో నిలబడడం, 9 రోజుల పాటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాళ్ళన్ని గుంజుకపో కూడా లైన్ లో నిలబడ్డా ఒక యూరియా బస్తా కూడా దొరకకపోవడం, చేను దగ్గరికి పోయిన తర్వాత యూరియా సకాలంలో వేసే పరిస్థితి లేనందున వరి పంట అయినా అదేవిధంగా మొక్కజొన్న అయినా ఎర్రబారడం, కంకి రాకపోవడం, దానివల్ల దిగుబడిపై దాని ప్రభావం పడ్డదనేటువంటి ఒక మనోవేదనతో పెట్టుబడి రూపంలో చేసినటువంటి అప్పును గుర్తు చేసుకొని ఆదివాసీ గిరిజన బిడ్డ అయినటువంటి మల్లెల నర్సయ్య గారు ఇవాళ తన చేతిలోనే పురుగుల మందు దాగి ఆత్మ బలిదానానికి ప్రయత్నం చేసిండు. ముందుగా మేము తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎదురు విరుగుదాం, నిలబడదాం, కలబడదాం, తిరగబడదాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ఇబ్బందుల పట్ల అందరూ ఐక్యతతోటి పోరాడి సాధించుకుందాం, గాని ఆత్మ బలిదానాలు వద్దని చెప్పి, ఈ ఆత్మ బలిదానాలు లేకుండా చేయడానికే తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. 10 సంవత్సరాల పాటు ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని ఇలా 2 ఏళ్ళు గడవక ముందే రైతులు ప్రభుత్వ కారణాల వల్ల ఎంత చిల్లరంటే చెప్పుకుంటే నిజం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు, మంత్రుల మాటలు, అధికార పార్టీ శాసనసభ్యుల మాటలు చూస్తే అసలు క్షేత్రస్థాయిలో పల్లెల్లో గ్రామాల్లో ఉండేటువంటి రైతుల దుస్థితికి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంటున్నాయి.